అలోక్ వర్మను తొలగించింది. మోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ వారం రోజుల్లో సమావేశమై కొత్త డైరెక్టర్ను ఎన్నుకుంటామంటోంది. అలోక్ వర్మ తొలగింపును తప్పుపడుతూ సుప్రీంకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. అలోక్ వెంటనే పగ్గాలందుకున్నారు. రంగంలోకి దిగిన వెంటనే కేంద్రంతో తలపడుతున్న సంకేతాలిచ్చారు. భారీ స్థాయిలో కీలక అధికారుల బదిలీలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన మోదీ అలోక్ వర్మను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ సిబిఐ డైరెక్టర్ గా ఎవరు ఉండాలన్న దాన్ని నిర్ణయిస్తుంది. మరో వారంలో నిర్ణయం ఉంటుందంటున్నారు. సిబిఐలో కూపులు గత 4-5 వారాల్లో దేశాన్ని నివ్వెరపరిచాయి. డైరెక్టర్ కి డెప్యూటీకి మధ్య తగువు, కేంద్రం వ్యవహరించిన తీరు వివాదాస్పదమయ్యాయి. మోదీ నేతృత్వంలో జస్టిస్ ఏకే సిక్రీ, ఖర్గే సభ్యులు హైపవర్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటుంది. అలోక్ వర్మను సిబిఐ డైరెక్టర్ గా కొనసాగించాలని ఖర్గే తన వాదన వినిపించారని తెలుస్తోంది. అయితే సిక్రీ, మోదీ అలోక్ వర్మను తొలగించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో 2-1 నిష్పత్తిలో అభిప్రాయం తీసుకున్న హైపవర్ కమిటీ అలోక్ వర్మను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు సోదాలు, ఉన్నట్టుండి అలోక్ వర్మను తప్పించడం లాంటి నిర్ణయాలతో మోదీ ప్రభుత్వం తీవ్ర వివాదాస్పదమైంది. ఆ సమయంలోనే తెలంగాణకు చెందిన సీనియర్ అధికారి నాగేశ్వరరావుకి తాత్కాలికంగా సిబిఐ పగ్గాలు అప్పగించారు. కొద్ది రోజుల్లోనే సుప్రీంకోర్టు ఈ తతంగాన్ని తప్పుపడుతూ అలోక్ వర్మ కొనసాగాలని తీర్పు ఇచ్చింది. అలోక్ వర్మను కొనసాగించాలని సుప్రీం తీర్పు ఇచ్చినా మోదీ ప్రభుత్వం పట్టువేడలేదు. అలోక్ పై వేటు వేస్తూ 24 గంటల్లోనే నిర్ణయం తీసుకుంది. ఇదంతా చూస్తుంటే సిబిఐ వ్యవహారంలో మరో దుమారం ఖాయంగా కనిపిస్తోంది.